ఇక్కడ బొమ్మిడిలో ఇది ఒక వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి చూస్తుంటే మౌంటైన్స్, హిమాలయన్ మౌంటైన్స్ ఆ టర్నింగ్లో కనిపించే. తవాంగే మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికితే కంపల్సరీ వస్తానండి. కొంత దగ్గరలో సేలా టన్నల్కి ఒక 25 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చేసాం ఈరోజు. మొత్తానికి శీలా టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వెనకట్లు కనిపిస్తుంది చూసారా, అదే శీలా టన్నల్. ఇన్నర్ లైన్ పర్మిట్ సబ్మిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ సబ్మిట్ కర్ర. భూటాన్ గేట్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు మన ఇండియాలోని పెట్రోల్ రేట్లు ఒక్కొక్క స్టేట్లో ఒకలాగా ఉంటాయి. నా తవాంగ్ ట్రిప్ ముందుగా డిబ్రూగఢ్ రైల్వే స్టేషన్ నుండి అయితే స్టార్ట్ అయింది. డిబ్రూగఢ్ నుంచి గౌహటికి అయితే రీచ్ అయ్యాము. డిబ్రూగఢ్ నుంచి ఒక హోల్ నైట్ జర్నీ ఉంటుంది గౌహటి రీచ్ అవ్వడానికి. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న సిటీస్ అన్నింటిలో కన్నా గౌహటి అనేది చాలా పెద్ద సిటీ. మన తెలుగు స్టేట్స్ నుంచి గౌహటికి డైరెక్ట్ ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. గౌహటి నుండి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న తవాంగ్కి అప్రాక్స్ 400 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్డే. సో మేము 23,000లో ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం. 6 రోజుల ట్రిప్. వెళ్తున్న దారిలో మనకి భూటాన్ గేట్ కూడా తగులుతుంది. భూటాన్ గేట్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు మన ఇండియాలోని పెట్రోల్ రేట్లు ఒక్కొక్క స్టేట్లో ఒకలాగా ఉంటాయి. ఇప్పుడు అస్సాంలో 98 రూపీస్ ఉంది. ఇప్పుడు భూటాన్లో ఈ పక్కనే ఉంది కదా, భూటాన్లో 67 రూపీస్. మొన్నటిదాకా 62 ఉండేదంటే ఇప్పుడు 67 రూపీస్ అయిపోయింది. అందు గురించే పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళడానికి మమ్మల్ని ఏదో చెప్పి తీసుకుని వచ్చాడు మాట భూటాన్ గేట్ దగ్గరికి. మా తెలివైనడు మా డ్రైవర్ గడు. ఇదే మా బండి, మేము వచ్చిన బండి స్విఫ్ట్ డిజైర్. అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ చాలా అవసరం. అవి బాలుక్పాంగ్ అనే బోర్డర్ ఏరియాలోని రెడీ చేస్తారు. ప్లెయిన్ రోడ్ నుంచి ఒకేసారి మనం ఈ మౌంటైన్ రోడ్డుకి వెళ్ళేటప్పటికి రోడ్ మొత్తం ఈ విధంగా ఉంది. ఇప్పుడు అస్సాంలో ఉన్నాం. ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్తే మనకి అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ వస్తుంది. అక్కడ కంపల్సరీ ఐఎల్పి చూపించాలి. చూద్దాం ఐఎల్పి ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఇదండి అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్. ఇక్కడ ఐఎల్పి చూపించాలి. ఫోటోలు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈ కౌంటర్లోకి వస్తే ఇక్కడ ఐఎల్పి రెడీ చేస్తారు. ఇవేనండి ఐఎల్పీలు అంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇస్తే ఇంక ఇలా పాసులు రెడీ చేస్తారు. 150 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. ఇవి చూపిస్తేనే మనం అక్కడ తవాంగ్లో ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ మ్యాండేటరీ మాట. ఇన్నర్ లైన్ పర్మిట్ సబ్మిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ సబ్మిట్ కర్ర. మనం 400 కిలోమీటర్లు ఒకేసారి జర్నీ చేయలేం కాబట్టి నైట్ బొమ్మిడిల్లా అనే ఊరికి రీచ్ అవ్వి అక్కడే స్టే చేయాలి. అప్రాక్స్ 260 కిలోమీటర్లు ఉంటుంది. బొమ్మిడిల్లాకి మేము రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 7 అయిపోయింది. అక్కడే హోటల్లో రూమ్ తీసుకున్నాం. ముగ్గురికి 2,000 రూపాయలు ఛార్జ్ చేశారు. బొమ్మిడిల్లాలో చాలా చలి ఉంటుంది. రూమ్లో హీటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూస్తుంటే 9 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది ఇప్పుడు బొమ్మిడిలాలో. చాలా చలిగా ఉంది. మరి ఇప్పుడు శీలా టన్నల్ క్రాస్ అయ్యి అప్పుడు మేము తవాంగ్ పోయి వెళ్తాం. నైట్ స్టే చేసిన హోటల్ ఇదే, హోటల్ గ్రీన్ వ్యూ. పర్లేదు, 2000 తీసుకున్నారు ముగ్గురికి. ఓకే, ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపించబోతున్నాను. చూడండి, ఎక్సలెంట్. డైరెక్ట్గా చూస్తే మాత్రం మామూలుగా ఉండదు లొకేషన్స్. ఇక్కడ బొమ్మిడిలో ఇది ఒక వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి చూస్తుంటే మౌంటైన్స్, హిమాలయన్ మౌంటైన్స్ ఆ టర్నింగ్లో కనిపించే. ఇప్పుడు నేను డ్రోన్ పంపించి అటు సైడ్ చూపిస్తాను. సూపర్ ఉంది వ్యూ మాత్రం, ఎక్సలెంట్. 9 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, చాలా చలి ఉంది అసలు. బట్టలు ఇంక ఇదే మన దగ్గర కోట్. చలిని తట్టుకోవడానికి ఉన్నది ప్రస్తుతానికి ఒక్కటే. బొమ్మిడిల్లా నుండి తవాంగ్కి అప్రాక్స్ 150 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. ఈ 150 కిలోమీటర్ల జర్నీయే మన లైఫ్లో గుర్తుండిపోయే జర్నీ. కొంతసేపటికి దిరాంగ్ రీచ్ అవుతాం. అక్కడ కూడా కవర్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేసులు కొన్ని ఉన్నాయి. వాటిని రిటర్న్లో కవర్ చేసాం. ఇప్పుడైతే మా డెస్టినేషన్ శీలా టన్నల్ మీదుగా తవాంగ్ చేరుకోవడం. క్లైమేట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. సో విజువల్స్ ఎక్సలెంట్గా కనిపించాయి.
కొంత దగ్గరలో సేలా టనల్కి ఒక 25 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చేసాం. ఈరోజు ఎండ బాగా వస్తుంది. దాంతోపాటు మంచిగా అక్కడ ఈ ఎండ కాస్తున్నప్పుడే ఆ మంచు దగ్గర టనల్ అది చాలా బాగా కనిపిస్తుంది అంట మొత్తం అంతా. సో మనం ఎప్పుడు వెళ్ళినా మనకి క్లైమేట్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడైతే ఇలా ఉంది, బట్ అంత పైకి వెళ్ళిన తర్వాత క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందో మనకు తెలియదు. రథాన్ని నడిపేవాడు. బొమ్డిలలో 3 గంటల ముందు దూరంగా చూసిన మంచు కొండలకి మనం సమీపిస్తూ ఉంటాం. ఆ విజువల్స్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు మాత్రం మంత్రముగ్ధులైపోతారు. మంచుతో కప్పబడ్డ కొండ చర్యలు, పైన్ చెట్లు, ఎడారిలా కనిపిస్తున్న మేఘాలు మనకి ఆహ్వానం పలు. ఇప్పుడు మనం సముద్ర మట్టానికి సుమారు 13,700 అడుగులు ఎత్తుకు చేరుకున్నాం. ముందుగా పాత సేలా టన్నల్ మీదుగా వెళ్తున్నాం. ఇది దాటిన తర్వాతే ఇండియన్ ఆర్మీ కోసం స్ట్రాటజికల్గా కన్స్ట్రక్ట్ చేసిన మెయిన్ సేలా టన్నల్కి వెళ్తాం. మొత్తానికి సేలా టన్నల్ దగ్గరికి అయితే వచ్చాము. వెనకట్లు కనిపిస్తుంది చూసారా, అదే సేలా టన్నల్. 2 డ్యూయల్ ట్యూబ్ టన్నల్స్ మాట, 2 ఒకటి రావడానికి ఒకటి వెళ్ళడానికి మాట. మెయిన్ ఇది చాలా స్ట్రాటజికల్గా ఇండియన్ ఆర్మీ అండర్లో అది స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారా మంచు ఫుల్ దిగిపోతుంది గాలు చూడండి. ఎండ కాయడం వల్ల ఫుల్గా కరిగిపోయింది, కానీ లేకపోతే ఇది మొత్తం చాలా ఫుల్గా ఉంటుందంట ఇక్కడ మంచు. చూడండి మొత్తం అలా దిగిపోతున్నాయి ఫుల్. చాలా టఫ్గా ఉంది. ముందుకు వెళ్తే మనకి గమ్ షూస్ ఉంటాయి, గమ్ షూస్ వేసుకొని రావాలి. ఈ షూస్ వేసుకుంటే మనకి అవ్వదు. అక్కడే కొంతసేపు ఆగి చుట్టూ ఉన్న ప్రదేశాలను చూస్తూ ఎంతో ఆహ్లాదాన్ని పొందాం. ఫైనల్గా సేలా టన్నల్. ఈ టన్నల్ని చూడడం నా కళ. ఈ టన్నల్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఒక నిమిషం మౌనంతో ఒక కళ, ఒక కొత్త అనుభూతి చెందాను. భారత రక్షణ దళం సాంకేతికతతో నిర్మించిన ఒక గొప్ప ప్రాజెక్ట్ ఇది. దీని ముఖ్య ఉద్దేశం మంచు, తుఫాన్ మరియు మేఘాల కారణంగా రోడ్డు మూతపడే సమస్యను పరిష్కరించడం. ఈ టన్నల్ నిర్మించక ముందు సేలా పాస్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోడ్డు ఎంత టఫ్గా ఉంటుందో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. 1.5 కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ టన్నల్ గుండా తుఫాన్ రోజుల్లో కూడా సురక్షితంగా వేగంగా తవాంగ్కు చేరుకోవచ్చు. తవాంగ్ అన్నది వండర్, ఇండియా యొక్క బెస్ట్ డెస్టినేషన్. కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయాలి తవాంగ్. ఈ సేలా పాస్ టన్నల్ని దాటుకొని తవాంగ్, గేట్వే ఆఫ్ తవాంగ్ని చూసుకుంటూ మీరు నిజంగా ఈ ఏరియాలో ఇంత మంచు, ఇక్కడ ఆర్మీ క్యాంప్స్, ఇవన్నీ నిజంగా గ్రేట్ అండి, నిజంగా గ్రేట్. ఇప్పుడైతే ఎండ కాస్తుంది, కానీ ఇక్కడ ఉన్న ఆర్మీ జవాన్లు ఇంత మంచులో ఎలా ఉంటారో కూడా నిజంగా మనం 1 గంట 2 గంటలు ఉండడానికే మనం అల్లాడిపోతున్నాం ఈ మంచులో. అలాంటిది నిజంగా ఈ మంచులో వీళ్ళు గస్తీ కాస్తున్నారు ఇండియా కోసం. హ్యాట్స్ ఆఫ్ టు ద ఇండియన్ ఆర్మీ. సేలా టనల్ దాటిన తర్వాత ఉండే విజువల్స్ మాత్రం మీ ఊహకు అందనంత అద్భుతంగా ఉంటాయి. ఎటు చూసినా మంచు పర్వతాలు, పైన్ వృక్షాలు, వాటి మీద నుండి కింద పడుతున్న మంచును చూసినప్పుడు ఉండే అనుభూతి వర్ణనాతీతం. పర్యాటకుల తాకిడికి దూరంగా ఉండే తవాంగ్ ప్రాంతాన్ని మాత్రం లైఫ్లో ఒక్కసారైనా చూడాలి. తవాంగే మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికితే కంపల్సరీ వస్తానండి తవాంగ్. నిజంగా మర్చిపోలేని అనుభూతి ఇది మాత్రం, నిజంగా గ్రేట్.
చెట్ల మీద చూడండి మంచి ఇంత ఎండ కాస్తుందంటే అసలు ఉండలేకపోతున్నాం కారులో. అలాంటిది ఇక్కడ చూడండి మంచు అలాగే ఉంది, అసలు కరగలేదు. చూడండి మంచు ఐస్, ఇది మంచు ఐస్ అయిపోయింది. ఇది చూడండి మంచు ఐస్ ఎలాగైపోయింది, ఐస్ అయిపోయింది. ఫ్రీజ్ हो गया. ఈ రెస్టారెంట్లో మీరు వెళ్ళి దారిలో జంగ్ దగ్గర కనిపిస్తుందండి. రెస్టారెంట్ చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ అసలు మిస్ అవుతుంది, మీకు ఎక్కడ ఇలాంటి ఫుడ్ దొరకదు. సాయంత్రం కల్లా మేము తవాంగ్ చేరుకొని ఈ హోమ్ స్టేలో రూమ్ తీసుకున్నాము. మా రూమ్లో ఇది ఒక హీటర్ ఇచ్చాడు, దీంతో పాటు ఇది బెడ్ హీటర్ అన్నమాట. ఇది బెడ్ మొత్తం, బెడ్ మొత్తాన్ని హీట్ చేస్తుంది. ఇదే మా రూమ్, బాగానే ఉంది, పర్లేదు. 1800 పర్లా. మేము తవాంగ్ రీచ్ అయ్యేసరికి టెంపరేచర్ మా రూమ్ దగ్గర నైట్ స్నోఫాల్ కూడా అయింది. ఎలా ఉందండి వీడియో? నెక్స్ట్ వీడియోస్ ఇంకా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.